హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ గుడ్ ఆఫ్టర్నూన్ అనుకోండి. బేసిక్గా కొంచెం వీడియో అయితే ఇవాళ వంట కూడా లేటు. ఇంకా ధీరజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ధీరజ్కి సింపుల్గా 2 ఎగ్స్తో ఎగ్ బుజ్జి చేసి ఇచ్చిన, వాడికి ఇష్టము. లెక్కగాడు లెక్కమ్మ పిలకలు, ఇగో లెక్కలు, ఇది చూడు. లెక్కి తినేసింది, ఆల్రెడీ కూర్చుంది. ఇంకా నైట్ కొంచెం టమాటా కర్రీ చేసిన, అది తినేసింది ఆల్రెడీ. ఇప్పుడేమో చిక్కుడుకాయ కర్రీ చేద్దామని చిక్కుడుకాయలు తెప్పుతున్నాను అన్నమాట. సో మార్నింగ్ నుంచి ఏంటిది కర్రా లక్కీ, ద ద ద ద వస్తావా? దా అమ్మా లక్లు, లక్కీ ద ద రావా 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 రావా. 2-3 డేస్ నుంచి లక్కీకి మొన్న లైట్గా ఫీవర్ వచ్చిందని చెప్పినా కదా. ఇంకా ఆ రోజు నుంచి కొంచెం సరిగ్గా తినట్లేదు పాపం. అది కూడా ఏమో ఇంట్రెస్ట్గా తినట్లేదు, దానికి నచ్చట్లేదు. మొన్న చేతి వంటలు ఏం తినాలనిపిస్తుందో లగ్గేయానికే తెలియాలి. ఒక 2 ముద్దలు పెరుగన్నం తిన్నది, కొంచెం టమాటా కర్రీతోనే ఒక 5-6 ముద్దలు తిన్నది అంతే. ఇంకా ఎందుకో ఇంట్రెస్ట్ అనిపిస్తలేనట్టుంది లక్కీ గారికి. నా చేతి వంట తిని తిని బోర్ కొట్టేసిందేమో లక్కీకి. అదే అనుకుంటున్నా నేను కూడా. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇక చిక్కుడుకాయలు తెంపుతూ, చిక్కుడుకాయ కర్రీ మెల్లగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు వండినా అనుకో మధ్యాహ్నంకి అవుతుంది, ఈవినింగ్ కూడా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ అంటే ధీరజ్కి స్కూల్కి వెళ్ళే హడావిడి సర్దడము, వంట చేయడము, వాడిని రెడీ చేయడము. 8:20 ఎగ్జాక్ట్లీ 8:20కే స్కూల్ వెహికల్ వస్తుంది కాబట్టి ఇంక అందుకనే మార్నింగ్ 1 గంట యుద్ధం చేయాలి ధీరజ్తోని. బ్రష్ చేయరా, టీ తాగురా, అయ్యో ఫ్రెష్ అప్ కారా, టిఫిన్ చేయరా అంటే. ఒక్కో రోజు బస్ వచ్చి కింద నిల్చున్నప్పుడు చేతిలో షూసు బ్యాగు హడావిడిగా ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్తాడు అన్నమాట. అట్లుంటుంది ధీరజ్తోని. బ్రష్ చేసుకుంటా ఫోన్ చూస్తాడు, బ్రష్ చేసుకుంటా టీ తాగకుండా 1 గంట టీవీ చూసుడు, ఫోన్ చూసుడు. అబ్బో హెడ్డెక్. ధీరజ్ స్కూల్కి వెళ్ళాక అమ్మయ్య అనిపిస్తుంది. నాకే కాదు, మోస్ట్లీ మదర్స్కి అందరికీ అట్లే ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అప్పటిదాకా ఒక యుద్ధమే జరుగుతుంది ఇంట్లో, పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు. మా ఇంట్లో కూడా అంతే ఉంటుంది. ధీరజ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత లక్కీ అని పనులు స్టార్ట్ అవుతాయి అప్పుడు. అది అట్లుంటుంది మార్నింగ్ హడావిడి. అందుకని ఈరోజు కర్రీ పెద్దగా మార్నింగ్ పెట్టుకోలే. వాడికి ఎగ్గు కావాలంటే సరే అని చెప్పేసి మా వంటలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ వాడి వంటలు వాడి వరకే చేసి అయితే మొత్తానికి స్కూల్కి పంపించిన. ఇది నా మార్నింగ్ రొటీన్. లెక్క తల్లి బాయ్ అమ్మా, లెక్క తల్లి.